సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం సాయంత్రం పెంటపాడు మండలం పరిమళ్ళ యానాలపల్లి గ్రామాల్లో జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెల వెంకట శ్రీను, తాడి రమేష్, పరిమళ్ళ గ్రామ సర్పంచ్ గొర్రెల వెంకట కోటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ అచ్యుత సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. వారికి గ్రామంలో గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు. పరిమళ్ళ ఎస్సీపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, తంగెళ్ల సూరిబాబు, గేదెల వెంకన్న, ఎర్రంశెట్టి గణేష్, అచ్యుత గణేష్, అడబాల రాము, తోటా ఉమ, చవ్వాకుల రాము, తుమ్మూరి రాంబాబు, తంగెళ్ల సత్యనారాయణ, అట్టాడు సూరిబాబు, గెద్దె జయకృష్ణ, గొర్రెల సీతారాముడు, అట్టాడి చంటి, డొంక రాము, బాబీ, మండా ఆసియా, విపర్తి సుబ్రహ్మణ్యం, మండా జయరాజు, అద్దంకి వెంకట, కవల హరిబాబు, కవల బాలాజీ, తాడి శ్రీను, ముక్కవల్లి శ్రీను, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిమళ్ళ గ్రామంలో మరి గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడం వాస్తవం. మరి ఎక్కడైనా చాలామంది చెప్తూ ఉన్నారు, ఇళ్ల స్థలం ఇచ్చిన చోట కూడా వెనక్కి లాక్కున్న పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. అలాగే మరి ఇవాళ గ్రామ అభివృద్ధికి గతంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఈ 5 సంవత్సరాల్లో రూపాయి కూడా రాకోకుండా మరి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ని సరైన పరిపాలన చేయనివ్వని పరిస్థితి మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఎందుకంటే మరి జల్ జీవన్ మిషన్లో కనీసం ఈ పైప్ లైన్లైనా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి మరి పర్సంటేజ్ కట్టాలి. అది కట్టక మరి ఈ చాలా కార్యక్రమాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన శాసనసభ్యులతో మాట్లాడి మరి ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కులు వస్తాయో ఆ వర్కుల్లో ఖచ్చితంగా మరి కొన్ని డ్రైన్లు, ముందు రోడ్ల కంటే డ్రైన్లు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేని పక్షాన ఏమవుతుందంటే ఆ మురుగునీటిలో దోమలు విపరీతంగా తయారవుతాయి. అది ప్రజల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగే సన్నివేశం. ఒక రకంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయని ప్రజల నుంచి ఒక మరి పాజిటివ్ ఇండికేషన్ వస్తుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ మురుగునీటి సమస్య, అలాగే తాగునీరు సమస్య ఇవన్నీ కూడా పరిమళ గ్రామానికి ఉన్నాయి. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ కార్యక్రమాలని శాసనసభ్యుల దృష్టికి నేను తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా ఎంపీ ల్యాండ్స్ ఇచ్చినా లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ మరి ఇక్కడ జిల్లా పరిషత్ నిధుల నుంచి మరి ఆల్రెడీగా నేను మాట్లాడటం జరిగింది. కొంత డబ్బులు కేటాయిస్తారు, కానీ వాటిని ఇక్కడ పరిస్థితులు చూస్తే రోడ్ల కంటే డ్రైన్లకు ఉపయోగించవలసిందిగా మరి కోటేశ్వరరావుని కోరడం జరుగుతుంది. చరిత్రలో ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు ఇంటింటికి వెళ్ళి మీకు పథకాలు అందుతున్నాయా లేదా, మీ సమస్యలు ఏంటి అని అడిగే దాఖలాలు ఎక్కడా లేవు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం పూర్తయింది. మనం ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా 90% పూర్తి చేస్తాం, మిగిలిన కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. దీని మీద ప్రజలందరికీ కూడా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా, ప్రజలు ఏం చెప్తున్నారు అని నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకోమని చెప్పి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంటింటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానన్నారు. ఇప్పుడే ఫిబ్రవరి నెలలో చెప్పారు, ఎలక్షన్ జూన్లో అయ్యింది. అయినా సరే 3 నెలల ముందు చెప్పాం కాబట్టి 3 నెలలు కలిపి
4,000తో పాటు 7,000 మొదటి రోజునే సంతకం పెట్టి మాకు అందజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు, అందరికీ వేశారు. అలాగే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. కాబట్టి మేము ఇటువంటి కూటమి ప్రభుత్వం ఉంటేనే మా ఇంట్లో సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇచ్చే పథకాలు ప్రజలకి ఎలా చేరువవుతున్నాయి అనేది ప్రతి గడప గడపే తెలుగుదేశం అనే కార్యక్రమానికి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా చెప్పుకోకపోతే మన ప్రభుత్వం ఏ పథకాలు తీస్తుందో అవి మనం వెనకబడిపోతాం. కాబట్టి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అన్నది ప్రజలకు తెలియాలి. ఇది ఈ కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు ముఖ్య ఉద్దేశం. దీనికి అందరూ మన పార్టీ కార్యకర్తలందరూ సహకరించి మనం అందరూ కూడా పబ్లిసిటీలో వెనకబడుతున్నాం, పథకాలు ఇస్తున్నాం. ఆ పబ్లిసిటీ లేక మనకు ఇబ్బంది పడుతున్నాం. ప్రజలకు ఏం చేస్తున్నాం అంటే ఇస్తున్నామని చెప్పుకోవాలి. అన్నా క్యాంటీన్లు, గ్యాస్ బండ్లు, మరి తల్లికి వందనం, మళ్ళీ బాబు గారు ఇప్పుడే చెప్పారు 2 రోజులు అన్నదాత సుఖీభావం డబ్బులు పడతాయని. అలాగా ఈ కార్యక్రమాలన్నీ మనం ముఖ్యంగా అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ ఉంగుటూరు మండలం రావులపర్రు బాడువ కింద సాగులో ఉన్న వ్యవసాయ భూముల ముంపుకు గురి అవుతున్నాయి. రైతులు సార్వా పంటకు అవసరమైన నారుమళ్లు వేసుకోగా ముంపు నీరు పెరగడంతో నారుమళ్లు ఊడ్చి వరి పొలాలు మునిగిన రైతులు నష్టానికి చేరుకున్నాయి. కొల్లేరులో ఉన్న చేపల చెరువుల కోసం నీటిని ఎక్కువగా వదలడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాగే నష్టపోతున్నామని రైతులు చెబుతూ ఇరిగేషన్ అధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని ఇలా ఆరోపించారు. సారవా కోసం ఆకుమల్లి పోయినండి, దాలవాకే కోసుకుంటే దారి తినలేదండి. మళ్ళీ సారవా దాలవ అత్మానం కోసుకుంటే ఏ పని లేకపోతే ఎదురంగా కష్టపడి సారవా ఆకుమల్లి పోసామండి. ఆకుమల్లి పోసి ఆల్రెడీ 15 రోజులు అవుతుందండి. 15 రోజులు బట్టి మునిగిపోయి ఉండండి. 6 రోజులు బట్టి ఆకుమల్లి బల్లల గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. బల్లల గురించి వెళ్తే ప్రతి ఒక్కరు దెబ్బలాడుతున్నారండి. దాని గురించి ఏ కాలం ఉందండి, ఆ కాలం గురించి ప్రత్యేకంగా తోగలపల్లి గురించి తీసుకెళ్తాం గురించి చిన్న సరగా రైతులు వ్యవసాయం భూమి ఊడ్చుకునే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. అసలు ఏం చేయాలో కూడా మాకు వైను లేకుండా ఉందండి. ఎవరు కూడా పట్టించిన వాళ్ళు సహకరించే వాళ్ళు లేరండి. మాకు ఇంతకుముందు సారగా ఆకుమల్లి పోసాము. అప్పుడు ఈ పట్టెపురం వెళ్లే కాలువ నిమిత్తం బల్లలు దించేసి ఉంచడంలో మొత్తం కంప్లీట్ గా అప్పుడే మునిగిపోయి ఆ పంట అంతా ఉడకుండా ఇబ్బంది పెట్టేశారు. ఉడవలేదు అది. తర్వాత దాలవ ఊడ్చాము. దాలవ ఊడ్చిన తర్వాత పంట చేతికి వచ్చే టైంలో కాలువను అలాగే దించేసి అసలు పంట కోసుకోవడానికి ఇది లేకుండా చేస్తారండి. మొత్తం ఇది బాడం అంటారు దీన్ని. మొత్తం 200 ఎకరం ఉంటుందండి. ఇది 200 ఎకరం కూడా కంప్లీట్ గా మునిగిపోయింది. మొన్న దాలవ పంటకి మునిగిపోతే అసలు కోత కోయడానికి మిషన్కి ఇక్కడి నుంచి తీసుకురావడానికి రోడ్డుకి చేర్చడానికి ఒక్కొక్కరికి 12,000 15,000 అయిందండి. అయిపోయిందండి. ఎకరానికి వచ్చి 15,000 దాకా ఖర్చు అయింది. పోనీ ఇప్పుడు ఈ పంట అయినా సరే మేము ఏదో రకంగా బాధపడి ఇతరాలు సమకూర్చుకొని ఊడ్చుకుందామని చెప్పి మేము వ్యవసాయం పెడితే ఇవన్నీ ఈ రకంగా మొత్తం కంప్లీట్ గా మళ్ళీ బల్లలు దించేసి ఆ కాలువకి రీడింగ్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు చెక్కలు గట్ట పెట్టేసి వాటర్ విపరీతమైన వాటర్ వెళ్ళిపోతుందండి. మా ఇప్పుడు వరకే బలాలున్న సైజుని ఇంకా పెద్ద సైజు చేశారు. 2 అడుగులు పెంచేశారండి. ఎవరో పట్టించుకోవట్లేదు. అప్పుడు కూడా రైతులు ఎవరో కాలు కింద పడేస్తే రాజులు ఒక్కలే పచ్చంగా ఏకమయ్యి 4 అడుగులు కావాలని పెంచుకుని ఆ బల్లలు తీసేటప్పటికి మా చేలు మునిగిపోతున్నాయి. ఎప్పుడూ లేదండి. మాకు ఇంత 30 సంవత్సరాలు బట్టి వ్యవసాయం ఊడుతున్నాం. ఈ 2 సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఏడిపించేస్తున్నారు. పరిస్థితి ఏంటంటే ఇది చేపల చెరువులకి వాటర్ ఫోర్స్ ఎక్కువగా తీసుకెళ్తున్నారు. ఇది రీడింగ్ బల్లల మీద ఎక్కువ పొర్లి వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ సేలు మొత్తం అందరూ లేబరే. ఆగుమళ్ళని మునిగిపోయినాయి. ఆగుమడి మీద 1/2 గజం లోతు నీరున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మన సార్వాకు ఓడలేదు, దార్వాకు కూడా చాలా సేలు కొయ్యలేదు కూడా కొంత. ఇది పరిస్థితి. ఇది నేను చేపల చెరువులకి ఫోర్స్ ఎక్కువ వెళ్ళిపోతుంది. మేము ఎన్నిసార్లు ప్రకటిస్తున్నాం, చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటాం. ముందు చేపలు జరిగి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్ నిర్వహణలో అధ్యక్షులు మణీంద్ర ఆధ్వర్యంలో PMJF లైన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో రాజరాజేశ్వరి రామకృష్ణ లైన్ హాస్పిటల్ నిర్వహణలో కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న PMJF లైన్ మదన్ మోహన్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ ఉచిత నేత్ర శిబిరంలో 117 మంది పరీక్ష చేయించుకోగా 22 మందికి కళ్లజోళ్లు ఇచ్చారు. ఆపరేషన్ నిమిత్తం 17 మందిని నిడదవోలు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు మునీంద్ర, కార్యదర్శి LIC త్రిమూర్తులు మాట్లాడారు. LSV నాగేశ్వరరావు, కోశాధికారి కిరణ్ కుమార్, చిక్కా వెంకటేశ్వరరావు, బాపయ్య శర్మ, పడాల మహేశ్వరరావు, చిక్కన సోమేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, సునీల్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.
మరి దీన్ని గుర్తించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు విజన్ క్యాంపుల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మరి లయన్స్ క్లబ్స్ నిర్వహించాలని చెప్పి వారి గ్లోబల్ కాజెస్లో దీన్ని పెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రతి నెల మూడో శుక్రవారం స్థానిక జనతా హాస్పిటల్, మూడో ఆదివారం స్థానిక జనతా హాస్పిటల్ నందు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరపున పూర్వాధ్యక్షులు, జోన్ చైర్మన్, అలాగే ఆర్సీ కింద చేసి మరి మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులైన మదన్ మోహన్ అగర్వాల్ గారు ఈ శిబిరాన్ని విచ్చేసి ప్రారంభించడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈ నేత్ర వైద్య శిబిరాన్ని తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత తాడేపల్లిగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం పట్టణ ప్రజలకి. ఈ రోజున 25-26 సంవత్సరానికి మొత్తం సంవత్సరం అంతటి కూడా మా బాబాయ్ గారైన పిఎంజెఫ్ లైన్ పదం కుమార్ గుప్తా గారు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయబడినది. అలాగే నిడదవోలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాల వారికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మానవ న్యాయాల్లో కంటిది అనేది చాలా ముఖ్యమైనది, సున్నితమైనది. కాబట్టి కంటి విషయంలో అశ్రద్ధ చేయకుండా ఏ విధమైన ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా డాక్టర్ల చేత పరీక్షించుకొని వారి సూచనలు సలహాల మేరకు కళ్ళజోళ్ళు లేదంటే ఆపరేషన్లు కూడా ఇక్కడ ఉచితంగా చేయడం చాలా సంతోషకరం. తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ముందుంటుంది. వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను అందించడానికి కూడా ముందుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు నన్ను లయన్స్ క్లబ్ వారు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మనకి విజన్ అంటేనే ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో అందరికీ తెలుసు. సో అలాంటిది మన తాడేపల్లి లయన్స్ క్లబ్లో కొన్ని ఏళ్లుగా ఫ్రీ ఐ చెకప్ చేయించి మనకి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళందరికీ కూడా సర్జరీస్ చేయించి నిడదవోలు మన లైన్ హాస్పిటల్లో చేయించి ఇవన్నీ చేస్తున్నారంటే మన తాడేపల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు. ఈ ఇయర్లో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ కార్యక్రమం అండి ఇది. సో ఇలాంటి దానికి ఇవాళ ఫస్ట్ దానికి మన ముఖ్య అతిథిగా వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి మన మదన్ మోహన్ అగర్వాల్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు గౌరవ అతిథిగా వచ్చిన మా ఆర్సీ గారు శంకర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి లయన్స్ క్లబ్ని ఇలాంటి దానికి స్పాన్సర్ మాకు ఈ ఇయర్ అంతా కూడా స్పాన్సర్ పదం కుమార్ గుప్తా గారండి. ఆయనకి ఇవాళ ఇక్కడికి రాలేదు కానీ ఆయనకి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ అందరి తరపున కూడా ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. స్థానిక ఆర్టీసీ అవుట్ గేట్ వద్ద బ్రహ్మకుమారి రాజయోగ ధ్యాన సేవా కేంద్రంలో బ్రహ్మకుమారి స్వామికి బదిలీ వీడ్కోలు సత్కార కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఆడిట్ శాఖలో సీనియర్ ఆడిటర్గా పనిచేస్తున్న స్వామి ఇక్కడ ధ్యాన సేవా కార్యక్రమంలో సభ్యుడిగా ఉంటున్నారు. ఆయన తాడేపల్లిగూడెం నుండి కాకినాడకు బదిలీ అయిన సందర్భంగా బ్రహ్మకుమారి ధ్యాన సేవా కేంద్రంలో నిర్వాహకురాలు బీకే రామాదేవి ఆధ్వర్యంలో సత్కార సభ జరిగింది. ముఖ్య అతిథిగా పట్టణ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ స్వామి క్రమశిక్షణతో సంఘానికి చక్కని సేవలు అందించారని కితాబునిచ్చారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఇప్పుడు కాదు, చిన్న వయసు నుంచే ఆయన ఒక స్ఫూర్తితో ఈ మార్గంలో రావడం అంటే గొప్ప విశేషం. మీరు ఆ వయసులో చాలా కష్టం రావడం, ఎందుకంటే రకరకాల ఆకర్షణలు ఉంటాయి, రకరకాల ఆటలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నీ తప్పించుకుని మరి 20 మంది కుమారుల కింద ఏర్పడి మరి బాబా సన్నిధానానికి వస్తుంటే ఆ పరమశివుడు ఆశీస్సులు అతనికి వచ్చినట్టే. ఆయన ఒకటే చెప్పారు, నేను శివ సన్నిధాన్ని నమ్ముకున్నాను, ఎందుకంటే పరమశివుడు అంటేనే జ్ఞానం. ఆయన ఎక్కువ శాతం మెడిటేషన్లో జ్ఞానం ఉంటారు శివుడు. ఎందుకంటే ఆయన ఒకటే, ఆయన జ్ఞానంలో ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని పరిపాలిస్తుంటారు, చూస్తుంటారు. ఆయన ఎవరికి ఏం చేయాలి అని ఆశించేదే హిందూ ధర్మంలో పరమశివుడు చెప్పే సత్యం. అది మెడిటేషన్ ద్వారా ఎన్ని రకాల రుగ్మతమైన, ఎన్ని రకాల సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అని సాక్ష్యం మన అన్నయ్య గారే. నేను చెప్తాను, జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు నుంచి ఈ స్థాయికి వచ్చి ఒక ఆయన తృప్తికి వచ్చాడు. ఆయన చక్కటి ఆరోగ్యంతో మరి వెళ్ళే కాకినాడలో కూడా ఇంతకంటే గౌరవ ఆనందంగా మరి ఎంతో సేవ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడే విధంగా మళ్ళీ ప్రమోషన్ మీద మళ్ళీ
మన జిల్లాకి ఆయన రావాలని, ఆయన మన నిండుగా ఆ పరమశివుడు ఆయనకి ఆశీర్వాదించి, ఆ కుటుంబం అందరికీ కూడా తల్లిదండ్రులకి ఆశీర్వదించి మరి ఆయన్ని నిండుగా మిండుగా అందరూ ఆరోగ్యంగా ఉండేలా కోరుకుంటూ. స్వామి అన్నయ్య కాకినాడలో అన్నయ్య చదువుకుంటున్న సమయంలో జ్ఞాన మార్గంలో వచ్చారు. అక్కడ పార్కులో, కాకినాడలో పార్కులో మనది సర్వీస్ జరుగుతున్నప్పుడు ఆ సర్వీస్లో అన్నయ్యకి మన సంస్థ పరిచయం తెలిసింది. అప్పటి నుంచి అన్నయ్య జ్ఞానం తెలుసుకోవటము చాలా నచ్చింది. అలాగే రెగ్యులర్గా మెడిటేషన్ చేయటము, ఆ విధంగా తన జీవితాన్ని ఈ విధంగా గాడ్లీ స్టూడెంట్ లైఫ్నే గడపాలి అని అనుకున్నారు. తర్వాత వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి ఇంట్లో జ్ఞానం తెలియటము, అలాగే వాళ్ళకు కూడా నచ్చడము, ఆ విధంగా రోజు కూడా క్లాస్కి వస్తూ ఉన్నారు. బాబా మనకి చెప్తుంటారు, మనం అన్నీ చూసుకుంటూ కూడా బ్యాలెన్స్డ్గా నడవాలి అని. అలాగే తను జాబ్ చేసుకుంటూ కూడా, అలాగే రోజు క్లాస్కి వస్తూ, అలాగే మెడిటేషన్ చేస్తూ, ఆ విధంగా బ్యాలెన్స్డ్గా వాళ్ళ అమ్మ నాన్నగారిని చూసుకుంటూ అలా బ్యాలెన్స్డ్గా నడిపిస్తూ చాలా మంచి ఆదర్శమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ జ్ఞాన మార్గం వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం తెలిసింది, నాకు పరమాత్మ జ్ఞానం తెలిసింది. అంటే చెప్తారు కదా, పూర్వజన్మ యొక్క సుకృతం ఉండాలి, భగవంతుడి యొక్క జ్ఞానం, శివుడి యొక్క జ్ఞానం వినాలంటే లభించాలంటే. కానీ అది చాలా నాకు త్వరగా లభించింది, చిన్న ఏజ్లోనే. సో భగవంతునిపై బలి అవడం, పరిహారం అవడం, భగవంతుని యొక్క భగవంతునిపై సమర్పణ అవడం అనేది ఎన్నో జన్మల యొక్క పుణ్యం, అదృష్టం. భగవంతునిపై ప్రేమ ఉండడం అనేది అత్యంత ఉన్నత స్థితికి గుర్తు అన్నమాట. ఆత్మజ్ఞానం అది నిలుపుకోవడం అనేది. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నేను చాలా ఇంట్లో చాలా అలజడిగా అశాంతిగా ఉండేది, చింతన గొడవల వల్ల. కానీ జ్ఞానం అర్థమైన తర్వాత అన్ని విషయాల్లోని ప్రశాంతత, మెడిటేషన్ ద్వారా అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి సైకోసోమాటిక్ డిసీజెస్ కారణం మనం మెడిటేషన్ ద్వారా ఎన్నింటినీ సాల్వ్ చేసుకోవచ్చు అనేది ప్రజెంట్ బయట శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్న విషయాలు అన్నమాట. ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ పరిశ్రమ, బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల పోరాటాల కారణంగానే ప్రభుత్వ రంగంలోకి వచ్చిన దేశాభివృద్ధికి దోహదపడిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ మొల్లాబత్తుల సుభాకర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల యూనియన్ కోఆర్డినేటర్ కమిటీ UFBU ఆధ్వర్యంలో బ్యాంకుల జాతీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక DSR హాల్లో సమావేశం జరిగింది. యూనియన్ కన్వీనర్ SS ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ సుభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ అభివృద్ధికి పునాదులని, దేశ ఆర్థిక పరిస్థితిని మార్చివేశాయని, వాటిని పోరాటం ద్వారా సాధించిన బ్యాంకు యూనియన్లు కృషి మరవలేనిదని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ M. రమేష్ నాయుడు మరొక ముఖ్య వక్తగా సమావేశంలో పాల్గొని సందేశం ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు వ్యాపార రవిశంకర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సామ్సన్, స్టేట్ బ్యాంక్ అధికారుల సమైక్య జోనల్ కార్యదర్శి జవహర్లాల్, BOI స్టాఫ్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ TV సూర్యనారాయణ, NCBE కార్యదర్శి కిరణ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ PPNR బాబు, B. ఏడుకొండలు, లింగంపల్లి గాంధీ, ఫీల్డ్ ఆఫీసర్ అభిషేక్, JNV ప్రకాష్, సీతాలం నారాయణమూర్తి, పాలూరి సత్యనారాయణ, SSV ప్రసాద్, ఇందిరా ప్రియదర్శిని, వీరబాబు, నాగరాజు, కుమారస్వామి, సిద్ధాబత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ లెవెల్లో, అసోసియేషన్ లెవెల్లో కూడా ఉన్నాయి, యూనియన్ లెవెల్స్లో కూడా ఉన్నాయి. మెయిన్ వన్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం టేకప్ చేయాల్సింది వర్క్ లోడ్. ఈ వర్క్ లోడ్ రేషియో అనేది కింద లెవెల్లో పాటించట్లేదు బ్యాంకింగ్ సెక్టర్లో. హై లెవెల్లో బాగానే ఉంది. లోవర్ లెవెల్లో ఇప్పుడు ఒక ఆఫీసర్కి అవర్స్ టాపిక్మెంట్ ఉండాలి, లేదంటే స్కేల్ 2కి స్కేల్ 1 ఇంకా రేషియోలో ఉండాలి. అది నాట్ హ్యాపీనింగ్ అట్ ఫీల్డ్ లెవెల్. దానివల్ల ఏంటంటే చెప్పాలంటే బాసెస్ ఎక్కువయ్యారు, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు తక్కువయ్యారు.
అది ఉంది. చెప్పాలంటే దాని వర్క్ పవర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. డే బై డే ఇది ఇంక్రీజ్. ఇంకా చెప్పాలంటే మా బ్రాంచ్లో కూడా ఇక్కడ సౌత్లో పర్వాలేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1+1 బ్రాంచ్లు లేవు. అక్కడ మినిమం 1+2 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ నార్త్ బీహార్ సైడు, యూపీ సైడు పిల్లలు చూస్తూ ఉంటాను. 1+1 ఒక ఆఫీసర్ ఉంటే ఒక కింద కూడా బ్యాంకులో బ్రాంచ్ రన్ చేస్తున్నారు. ఈవెన్ స్టేట్ బ్యాంకులో కూడా అలాంటి స్టాక్ షార్టేజ్ ఉందని తెలుసు. దీనికి స్టేట్ బ్యాంకు ప్రతి సంవత్సరం కూడా క్లినికల్లో 20,000 25,000 రిక్రూట్మెంట్ చేసేది కదా. ఇప్పుడు బ్రాంచెస్ పెరిగింది, బిజినెస్ పెరిగింది, కానీ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. Today we are able to celebrate this important day for our life, because without nationalization our jobs are not there. What you are enjoying because of nationalization day only. Maybe some people retired also sitting, but they also enjoyed banking jobs. So we require to participate in big way, which is given very much benefits to us. This is for today's day. And remaining trade union, if you are talking, what is trade unionism? If you are not able to participate in any strikes or any educational programs wherever conducted by trade unions or associations, it is your primary responsibility to participate so that you will get the same benefits up to your retirement level. Now today DFS and Finance Ministry is coming in very strong way against labor laws, against banking laws. So when you lose your these facilities like leaves and everything, we don't know. So whenever there is a call given by any authorities, you require to participate. Please convey this to all your friends also. క్రెడిట్ ఫ్లో లేదనో లేకపోతే రూరల్కి రీచ్ లేదనో బ్యాంకింగ్ సెక్టర్ తాలూకా పూర్తి ఫలాలు పేదలకు కానీ లేదంటే అవసరమైన వాళ్ళకి అందట్లేదని కానీ కావచ్చు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. దాని తర్వాత ఈ ఏదైతే ఐక్యత ఉందో దాన్ని పరీక్షించడానికి ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళ నాయకులు ఎంత స్ఫూర్తివంతంగా నడిపించారనటానికి ఈ 56 వసంతాలు నిదర్శనం. నేను అంటే కొన్ని సామాజిక కార్యక్రమాల్లో ప్రసాద్ గారితో, సూర్యనారాయణ గారితో, జవహర్ గారితో పయనించాను. ఆ సందర్భంలో నేను చూసింది ఏంటంటే, వాళ్ళు ఈ ఏజ్లో కానీ లేదు అంటే బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కానీ అంటే ఉద్యోగులు వాళ్ళ తాలూకా ఇతరత్ర అంటే ఉద్యోగ భద్రత కావచ్చు, లేకపోతే వాళ్ళ తాలూకా అదర్ బెనిఫిట్స్ కానీ వేటి గురించి అయినా సరే వాళ్ళ కోసం పోరాడాలి అంటే ఒక అడుగు మనం వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వేసి నడిపిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఒక పండుగతో గమనం. బ్యాంకులను జాతీయం చేయడం కోసం బ్యాంకు ఉద్యోగులు చేసిన త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలు మనం మరువైనటువంటివి. మనం చేసేటువంటి పోరాటాలు, ఉద్యమాల వల్లనే జాతీయంగా సాధ్యమైంది. మరి ఆ రోజుల్లో 40-55 సంవత్సరాల క్రితం మరి వాళ్ళు చేసేటువంటి పోరాటాలు మనం ఒకసారి జిప్పు చూసుకుంటే ఎన్ని త్యాగాలు చేస్తుంటారో మనం ఊహించినటువంటి. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి గుడి వద్ద బోనాలు సమర్పించారు. తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి గుడి వద్ద సీతారాంపేట వాస్తవ్యులు కొప్పిశెట్టి గోపాలరావు లక్ష్మీ దంపతులచే బోనాల సమర్పించారు. పండ్లు, స్వీట్స్, గారెలు, బూరెలు, వివిధ రకాలైన భక్ష్యాలతో, వడపప్పుతో, చీర సారెలతో, తీన్మారు డప్పులతో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా అమ్మవారి గుడి ముసలమ్మ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పుంతల ముసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజా త్రినాథ్, స్నేహ మైండ్ క్లినిక్ డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ స్నేహిత ముఖ్య అతిథులుగా సోరపురెడ్డి బాబు, మేడిశెట్టి శ్రీను, ఔరెడ్డి సతీష్, కర్రీ భాస్కర్రావు, పూజిత ప్రసాద్, కోటిని సూరిబాబు, రాజా రవీంద్ర, గుడివాడ ప్రసాద్, నున్న వెంకటేశ్వరరావు మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పుంతల ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసం
4వ ఆదివారం సందర్భంగా ఈరోజు శ్రీ కొప్పిశెట్టి గోపాలరావు గారు లక్ష్మి దంపతులచే ఈరోజు తెలంగాణ పద్ధతిలో బోనంతో ఊరేగింపుగా మేళతాళాలతో అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారికి బోనాలు సమర్పించడం మరి నిజంగా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజానీకానికి అంతా ఉండాలి. మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ మాస సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీ అమ్మవారి కొంతల ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఈ సందర్భంగా సమర్పణ ముసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి, ఈ బోనాల సమర్పణ కార్యక్రమానికి మరి ఈరోజు స్నేహ మైండ్ క్లినిక్ డాక్టర్ శ్రీరాజు గారు స్నేహిత విశ్లేషణ వారికి యువ ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అయితే ఈ కొబ్బరి తోటలోని కుంతల ముసలమ్మ తల్లి గుడికి చరిత్రలో ఇది చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలోని బోనాలు సమర్పించడం అనేది మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన కుంతల ముసలమ్మ తల్లి గుడి దగ్గర బోనాలు సమర్పించడం అనేది ఇది మొట్టమొదటిసారి. అయితే ఈ బోనం అంటే ఏంటంటే నైవేద్యం లేదా భోజనం అంటారు. భక్తులు తమ కోరికలు మరియు వాళ్ళ కోరికలు నెరవేరినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించేదే ఈ బోనం. అయితే ఇది మన గుడి దగ్గర ఈ బోనం సమర్పించడం అనేది మనకు ఎంతో మంచి విషయం అండి. ఈ గుడి దగ్గర మనకు ఇలా సమర్పించడం వల్ల ఈ ఒక నూతన సంప్రదాయాన్ని మన కొబ్బరి తోటలో మరియు మన పశ్చిమ గోదావరిలో తీసుకొచ్చినందుకు కొప్పిశెట్టి గోపాలరావు గారు మరియు లక్ష్మీ దంపతులు గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొప్పిశెట్టి గోపాలం గారు, లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఒక ఆధ్వర్యంలో అమ్మవారికి భారీ ఎత్తున ఆషాఢం శారీ మరియు అనేక రకాల ఫ్రూట్స్తో ఈ అమ్మవారికి ఒక శారీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా అమ్మవారికి ఒక బోనాలు అనేది ఏర్పాటు చేసి మాకు పొంతల ముసలమ్మ గుడి కాడికి తీసుకురావడం మాకు ఎంతో సంతోషం, శుభదాయకంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో బోనాలు పూర్తిగా సమర్పించుకొని ఎంతో అత్యంత వైభవంగా నిష్ఠ నియమాలతో పూజలు చేసే కార్యక్రమం బోనాల కార్యక్రమం. ప్రతి ఇంటిలో ప్రతి గుడిలో కూడా అమ్మవారు ఒక బోనాలు ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీ. అందులో భాగంగా ఈ రోజున మా యొక్క కుంతల ముసలమ్మ గుడి దగ్గరికి ఈ యొక్క బోనాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా మమ్మల్ని ముందు నడిపించిన శ్రీ కొప్పిశెట్టి గోపాలం గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉండాలని. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలో ఉన్న అమ్మవార్లకు సారె అందజేశారు. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు చేరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో సుమారు 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుతగా గ్రామ దేవత పైలమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అక్కడ నుండి మేళతాళాలతో ప్రారంభమై గ్రామ సెంటర్లో ఉన్న రామాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి కాగులంపాడులో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి గుడికి చేరుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు అందజేశారు. అక్కడ నుండి అంకాలమ్మ అమ్మవారి గుడికి, ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ వారి గుడికి చేరుకొని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం కాగులంపాడు కనకదుర్గమ్మ గుడి వద్ద ఆడపడుచులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ గ్రామంలోని ఆడపడుచులు, గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అప్పారావు, మట్టా రాంబాబు, జనసేన పార్టీ వీర మహిళలు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా ప్రతిపాడు గ్రామ దేవత అయిన శ్రీ 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 పైలమ్మ అమ్మవారికి, అలాగే గ్రామంలో ప్రతిపాడు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ కనకదుర్గ అమ్మవారికి, అలాగే కావులంపాటి వారు అంకాలమ్మ తల్లికి, అలాగే బైపాస్ రోడ్లు వేయించేసి ఉన్న కనకదుర్గ అమ్మవారికి, అలాగే చింతలంగలో వేయించేసి ఉన్న శ్రీ కొంతల ముసలమ్మ అమ్మవారికి, గండిపోసం తల్లి అమ్మవారికి కూడా ఈరోజు సారి సమర్పించడం జరుగుతుంది. ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరం కూడా ఇలాగే ఆషాఢ మాసంలో సారి సమర్పించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేశారు. దీనికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం చేసేది ఏంటంటే, మనం ఈ ఆషాఢ మాసం సందర్భంగా మన ఇంటి ఆడపడుచులకు ఎలా అయితే సారి పెట్టుకుంటాం, అలాగే అమ్మవార్లకు కూడా సారి పెట్టుకుంటే ఆ తల్లి యొక్క దీవెన మన గ్రామం మీద ఉండి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని నమ్మకంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా మేము పోయిన సంవత్సరం వేరే ఊర్లో ఇలా సారి పెడుతున్నారని చూసి అదే విధంగా మన ఊర్లో కూడా చేస్తే బాగుంటదని కొంతమంది ఆడవాళ్ళం కలిసి ఒక్కొక్క వీధికి ఒక్కొక్కరిని పంపించి ఇలా చందాలు అడిగితే సారి అమ్మవారికి సారి అనగానే ఎంతో ఉత్సాహంతో మా ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తనంతట తానే ఏది ఎవరిని బలవంతంగా మేము అడగలేదు, ఇంత ఇవ్వండి అని డిమాండ్ కూడా చేయలేదు. వాళ్ళంతట వాళ్ళే మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. అది నా ఒక్కదాని ప్రోత్సాహం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్పంచుకున్నారు. అంటే మేము చేసిన ప్రతి ఐటమ్ కూడా అందరూ కలిసి చేస్తేనే చేయగలిగాము, నేను ఒక్కదానే చేసింది కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు గాను, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు గాను మా ఊరి గ్రామ ఆడపడుచులందరికీ కూడా నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు షాక్ కొట్టే అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణ హాజరయ్యి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జవాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, పోతు శ్రీను, అన్నం చిన్నారావు, కన్నంరెడ్డి శివాజీ, పక్కూర్తి చిన్న అప్పారావు, నగిరెడ్డి సాయి, కొమ్మిరెడ్డి ఉదయ్, నాగిరెడ్డి సాయి, వి అప్పారావు, పదివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న కరెంటు మీటర్లను తీసేసి అదాని స్మార్ట్ మీటర్లను బిగించాలని చూస్తున్నారు. ఈ మీటర్లో సింగిల్ పేజ్కి అయితే 8,900 రూపాయలు, అలాగే 3 పేజ్కి అయితే 17,000 రూపాయలు మన నుంచి వసూలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. దీన్ని సిపిఎంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మనం వాడకాన్ని బట్టి 500 ఇచ్చి 800 వరకు వచ్చే కరెంటు బిల్లు అదాని స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 2,000 ఇచ్చి 4,000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న మీటర్లే కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రజలకి ఆదాయాలు లేక అలాగే ఏం పనులు లేక ఇబ్బందులు పడతా ఉంటే మూలిగే నక్కుపై తాడికాయ పడ్డ సందంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి ఉంది. కానీ మేము ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు ఆదాయాలు లేవు, ఈ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు బాబోయ్ అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 4,000, 5,000, లక్షల రూపాయల్లో కరెంట్ బిల్లు వస్తున్నాయి. వారు కరెంట్ బిల్లు కట్టలేక గగ్గోలు పెడుతున్నారు. దీన్ని సిపిఎంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 16వ వార్డు జువ్వలపాలెం కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. 16వ వార్డుకు చెందిన ఆడబడుతులు సుమారు 200 మంది మహిళలు సారె మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహించారు. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దొరబాబు, పాలూరి శ్రీను, పాలూరి విశ్వేశ్వరరావు, పాలూరి కృష్ణమూర్తి, పాలూరి ధనరాజు, వేమూరి సీతారాము, వెంకట్రావు, వెంకటేశ్వరరావు, పాలూరి బలుసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం శారీ కార్యక్రమం శ్రీ జువ్వలపాలెం గ్రామస్తులందరి యొక్క సహకారంతో అత్యంత అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మా యొక్క అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామం మీదే కాకుండా ఈ పట్టణం మీద అందరి ప్రజల మీద ఉండాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు, మహిళలు,
అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఒక 40 సంవత్సరాల నుండి ఇక్కడ నివసి ఉంది. ఈ కార్యక్రమం ఆషాఢ సందర్భంగా అందరూ సారీ సీరుతో ఊరంతా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ అమ్మవారు ఆశీస్సులు జోలపాలెం గ్రామాల అందరికీ ఉండాలి, పట్టణం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చిన్న దుర్గమ్మలు నిలబెట్టారు ఓ టైంలోనూ. అది చిన్నదై పెద్ద గుడి బాగాను భక్తులందరూ బాగా సహకరిస్తున్నారు. ఈ గుడి కట్టిన కాడి నుంచి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరి కుటుంబం ఆరోగ్యంతో శుభ్రంగా ఉన్నారు. ఇలాగే 10 కాలం పాటు అందరూ పాడి పంటలో శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఆ దుర్గమ్మ తల్లిని కోరుతున్నాం. పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంటలమ్మ అమ్మవారికి ఆషాఢం సందర్భంగా ఆదివారం సారె సమర్పించారు. ఉదయం 9 గంటలకే రాముడు శ్రీనివాసరావు దంపతుల నివాసం నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. మేళ తాళాలతో గ్రామం అంతటా ఊరేగింపు చేసి అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, చలివిడి, పానకాలు పోశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. గ్రామ భక్తులు అమ్మవారికి సారె పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ భగవద్గీత మహిళా సమాజం, శ్రీ కోదండరామ మహిళా భజన సమాజం, శ్రీ భాగ్యలక్ష్మి సాయి గణపతి మహిళా భజన సమాజం, ఊరి ఆడబడుచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒకసారి అదంతా తీసేసి పెంటలమ్మ అమ్మవారికి మా గ్రామ దేవతైన అమ్మవారికి సారే తీరే ఆషాఢ మొదటి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటాం. అదే రీతిలో అంతకంటే ఆనందంగా ఈరోజు జరపాలని ఉద్దేశించారు. ఆడపడుచులు గ్రామంలోని సమాజంలో అందరం భక్తి సమాజాలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ సారే తీరే కార్యక్రమంలో పాల్గొని రామాలయం ఊరు వరకు ఆ శివర బీసీ కాలనీ వరకు ఊరేగింపుగా వచ్చి పెంటలమ్మ అమ్మవారి దేవతలకు ఇవన్నీ సమర్పించడం జరిగింది. ఈ ఆషాఢం కార్యక్రమం అంటే గ్రామ దేవత ప్రజలందరినీ చల్లగా చూడాలని, వారి ఆశీస్సులు మనకు ఉండాలని ఆలోచనతో ఇది ఏనాడో పట్టుకుంటుంది. కానీ మనం 2 సంవత్సరాల నుంచి కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. 3వ సంవత్సరం కూడా అమ్మవారు జరిపించుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మవారి సారే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యంతో చాలా ఉత్సాహంతో శ్రమపడి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి నిశ్చయించారు. వామదేవుడు కూడా సహకరించి మాకందరికీ ఇలా ఎండ కాసినా కానీ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ. ఉమామహేశ్వర గ్రామ దేవత పెంటలమ్మ తల్లి. పెంటలమ్మ తల్లికి ఆషాఢ సందర్భంగా ఆషాఢం కావడి పెంచున్నాం. ఇది 2వ సంవత్సరం పెట్టాము. పెంటలమ్మ మా ఊరిని చల్లగా కాపాడుతుందని ఆశిస్తూ దేశమంతా చల్లగా ఉండాలి, రాష్ట్రంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ దేవత అంకాలమ్మ తల్లికి ఆషాఢం సారె ఆదివారం సమర్పించారు. ఉదయం నుంచి గ్రామంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె, పిండి వంటలతో పుట్టింటివారు పొలుమేల వెంకటేశ్వరరావు, అత్తింటివారు బొట్టు శ్రీనుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు జౌనా బాబీ, రాజులపాటి సత్యరాజు, రాజులపాటి వెంకటేశ్వరరావు, బండి సూర్య గణపతిరావు, రుద్ర రామచంద్రరావు, పసల వెంకటేశ్వరరావు, ఉప్పలపాటి భాస్కర్రావు, కంకట చిన్నబాబు, కొమ్మ శ్రీను, గరగవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంకాలమ్మ దేవత మహాతల్లి మా గ్రామ దేవత అయినటువంటి అంకాలమ్మ వారు మేము ఈ సంవత్సరం సారే పెడదామని చెప్పేసిన సంకల్పంతో అందరం కూడా గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరితోటి కూడా మేము సంప్రదించి చేయటం జరిగింది. అయితే ఇది మేము అనుకున్న దానికంటే బాగా జరిగింది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని అందరూ కూడా జరిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ అంకాలమ్మ దేవతకి ఈరోజు సారే చీర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు రావడంతో ఇది పుట్టింటివారు, అత్తింటివారు సమక్షంలో గ్రామంతా ఊరేగింపుగా పూరుగుడిగానే స్టార్ట్ అయ్యి మళ్ళీ అంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చి రకరకాల పిండి వంటలు, రకరకాల స్వీట్స్
అరటిపళ్ళు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇందులో గ్రామ ప్రజలందరూ జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు దశమి భానువాసం సందర్భంగా ఈరోజు గ్రామాంతరం కూడా ఏకదాటిగా నిలిచి అమ్మవారికి చేరాసారైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. కాబట్టి ఈ గ్రామదేవతను మనం చల్లగా చూసుకుంటూ కాబట్టి మమ్మల్ని అమ్మవారు కూడా మమ్మల్ని చల్లగా చూస్తుంది. ఎప్పుడైతే ఈ అమ్మవారు ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠ చేశామో అప్పటి నుంచి ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆనందంగా భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నారు. చక్కగా మరి ఆషాఢ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.